హాయ్ వ్యూవర్స్, ఈ షార్ట్లో చూడండి కొన్ని సమూహాలు ఇస్తారు. దాంట్లో 3 ఆప్షన్స్ ఒకటే ఉంటవి. ఒకటి మాత్రం విడిగా ఉంటుంది. అందుకే సమూహంలో సరిపోనిదే సమాధానం. మరి ఇక్కడ చూడండి, మరి ఒకదాన్ని భిన్న పరీక్ష అంటారు. ఈ భిన్న పరీక్షలు 3 రకాలుగా ఉండొచ్చు. అక్షర పరీక్ష కావచ్చు, సంఖ్యా పరీక్ష కావచ్చు, తర్వాత పద పరీక్ష కావచ్చు. కాబట్టి అవి ఎలా ఇస్తున్నారు అనేది కనుక మనం బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా సులభంగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. కేవలం జేఏఓ అనే కాదు, ఏ పోటీ పరీక్ష రాసినా ఇది కంపల్సరీగా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా ఉపయోగపడే షార్ట్స్ మీకు అందిస్తున్నాను. ఈ షార్ట్స్ అన్నీ కూడా మీరు నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.